సీతారామయ్య వైదేహి దంపతులకు ఇద్దరు పిల్లలు, గౌరీ, విష్ణువర్ధన్. సీతారామయ్య ఒక ప్రభుత్వ టీచర్. తన కష్టంతో తన పిల్లల్ని కోరుకున్నంత చదువులు చదివించాడు. విష్ణువర్ధన్ ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో ఉద్యోగం సంపాదించాడు. అమెరికాలో ఉద్యోగమా? అలా అయితే నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్లాల్సి వస్తుంది కదా నాన్న. అదేం వద్దు. నువ్వు చదివిన చదువుకి ఇక్కడ కూడా మంచి ఉద్యోగమే దొరుకుతుంది. మాకంటూ ఉన్నది నువ్వు, గౌరీ ఇద్దరే. ఇప్పుడంటే తను చదువుకుంటుంది, కానీ రేపు దాని పెళ్ళైతే అత్తవారింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మేము పూర్తిగా ఒంటరి వాళ్ళం అయిపోతాం కదా. అందుకే నువ్వు ఈ అమెరికా ప్రయాణం గురించి మర్చిపో అంటూ కొడుకు మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది వైదేహి. చెల్లెలి చదువు పూర్తయి పెళ్లి చేయడానికి ఇంకో 5 ఏళ్లు పడుతుంది కదమ్మా. అందాక తను మీతోనే ఉంటుంది. కనీసం ఈ 5 ఏళ్లైనా నేను అక్కడ ఉద్యోగం చేసిన అనుభవంతో ఇక్కడ ఇంకా మంచి ఉద్యోగం సంపాదించవచ్చు అంటూ తల్లికి నచ్చజెప్తాడు విష్ణు. పోనీలే వైదేహి, శాశ్వతంగా వెళ్తానని అనడం లేదు కదా. అదే చదువుకోవడానికి కొన్నేళ్లు పంపాల్సొస్తే పంపించేవాళ్లం కదా. ఇది కూడా అంతే అనుకోవాలి అని భార్యకు నచ్చజెప్పాడు సీతారామయ్య. చాలా థ్యాంక్స్ నాన్నగారు. ఇంకేంటమ్మా, నాన్న కూడా చెప్పారు కదా, సరే అను. అలాగే కానివ్వు అంటూ కాస్త ముభావంగానే సమ్మతి తెలిపింది వైదేహి. కంగ్రాట్స్ రా అన్నయ్య, మొత్తానికి అమ్మా నాన్నల్ని ఒప్పించడంలో సక్సెస్ అయ్యావు. అభినందనలు తెలిపింది గౌరీ. విష్ణు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొని తల్లిదండ్రుల్ని వదిలి వెళ్తున్నందుకు బాధతో బరువెక్కిన గుండెతో ఎయిర్పోర్ట్లో వాళ్ళని మనసారా హత్తుకొని ఆ తర్వాత విమానం ఎక్కాడు. ఎలాగోలా ఎదురుచూపులోనే 3 ఏళ్లు గడిచిపోయాయి. గౌరీ చదువు పూర్తి చేసుకొని ఒక పెద్ద ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేరింది. అప్పుడే తనకు పరిచయమయ్యాడు ఈశ్వర్, తన తోటి ఉద్యోగస్తుడు. గౌరీ సైన్స్ పాఠాలు చెప్తే అతను మ్యాథ్స్ పాఠాలు చెప్పేవాడు. నెమ్మదిగా వారి మధ్య పరిచయం పెరిగి స్నేహంగా మారింది. ఈశ్వర్ చాలా నెమ్మదస్తుడు. ఎప్పుడూ ఎవరిపై ఒక్క మాట కూడా తూలేవాడు కాదు. స్కూల్లో పిల్లలతో కూడా చాలా ప్రేమగా సరదాగా ఉంటూనే వాళ్లకు ఆసక్తి కలిగించేలాగా పాఠం చెప్పేవాడు. అందుకే అతని స్వభావం గౌరికి బాగా నచ్చేది. ఈశ్వర్ సార్, స్కూల్లో అందరూ టీచర్స్ వాళ్ళ ఇంటికి ఏదో ఒక టైంలో డిన్నర్కో లంచ్కో ఇన్వైట్ చేశారు. కానీ మీరు మాత్రం ఇంతవరకు ఎవ్వరినీ మీ ఇంటికి ఇన్వైట్ చేయలేదు. ఎందుకలాగా? ఇల్లు అని చెప్పుకోవడానికి నాకంటూ ఏదైనా ఉండాలి కదా. అదేంటి సార్ అంత మాట అన్నారు? నేను ఒక చిన్న పెంట్ హౌస్లో రెంట్కు ఉంటున్నాను. నాకంటూ ఎవ్వరూ లేరు. చదువు పూర్తయ్యే వరకు ఆశ్రమంలోనే పెరిగాను. ఆ తర్వాత నీ బతుకు నువ్వు బతకమని పంపించేశారు. అయ్యో, నిజంగా సారీ అండి. ఇదంతా నాకు తెలీదు. ఇందులో సారీ చెప్పే విషయం ఏముంది గౌరీ టీచర్, లైట్ తీసుకోండి. కానీ ఇప్పుడు మీరు సెటిల్ అయిపోయారు కదా సార్, మరి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి. మీరు, మీ భార్య, పిల్లలు, ఇలా మీకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది కదా. భార్యా పిల్లలు ఉండడానికి, అమ్మా నాన్నలు ఉండడానికి చాలా తేడా ఉంటుంది గౌరీ టీచర్. కేవలం ఇంట్లో ఆడపిల్లలే ఉండి కూతురికి పెళ్లి చేసి అల్లుడిని ఇల్లరికం తెచ్చుకోవాలని అనుకునే ఫ్యామిలీలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనేది నా ఆశ. అమ్మా నాన్నలు కాకపోయినా అత్తయ్య మామయ్యలు ఉంటారు. ఒక సంపూర్ణ కుటుంబం ఉంటుంది కదా. అలాంటి సంబంధం ఏదైనా వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. బాగుందండి మీ డ్రీమ్. మీ కల నెరవేరాలని నేను కూడా దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఒక పక్క గౌరీ ఈశ్వర్ల మధ్య స్నేహం పెరుగుతూ వచ్చింది. మరో పక్క అమెరికాలో ఉంటున్న విష్ణువర్ధన్కి పెళ్లి చేయాలనుకుంటారు పెద్దవాళ్ళు. మంచి సంబంధం చూసి అతనికి ఫోన్ చేసి విషయం చెప్తారు. విష్ణువర్ధన్ సెలవులు తీసుకొని ఇండియాకి వచ్చి తల్లిదండ్రుల మాట ప్రకారం శిరీషను వివాహం చేసుకుంటాడు. కొద్ది రోజులు గడిచాక అతను మళ్ళీ తిరిగి అమెరికాకు వెళ్లాల్సొస్తుంది. నువ్వు వెళ్ళి 4 ఏళ్లు గడిచిపోయాయి. ఇంకో సంవత్సరం అయితే ఎలాగో తిరిగి వచ్చేస్తావు కదా. ఈలోపు కోడల్ని తీసుకెళ్ళి అక్కడ ఇబ్బంది పడడం దేనికి? తనని ఇక్కడ మేము బాగా చూసుకుంటాం
అంటుంది వైదేహి. లేదమ్మా, ఈ మధ్య నాకు ప్రమోషన్ ఇచ్చారు. ఇంకో 4 ఏళ్ల వరకు అక్కడ పనిచేస్తే అది నా భవిష్యత్తుకు చాలా ఉపయోగపడుతుంది. అదేంటి నాన్న అలా అంటావు? నువ్వు 5 ఏళ్లు గడువు పెట్టావని, ఎప్పుడెప్పుడు రోజులు గడుస్తాయని లెక్కబెడుతూ వస్తున్నాను నేను. నువ్వు మరో 4 సంవత్సరాలు పొడిగిస్తే ఎలాగా? ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారికి నా మాట విను. మరి కోడలికి పాస్పోర్ట్ అవి తీసుకోవాలి కదా. అవన్నీ నేను ముందే ఆలోచించాను. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇద్దరం కలిసే వెళ్తాం. ఈసారి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అతని తల్లిదండ్రులకు. ఎక్కువగా వాదించకుండా వాళ్ళిద్దరినీ ఆశీర్వదించి సాగనంపేశారు. విష్ణువర్ధన్, శిరీష అమెరికా వెళ్ళిన 6 నెలల తర్వాత సీతారామయ్య పదవీ విరమణ పొందుతాడు. వైదేహి రిటైర్ అయిన తర్వాత వచ్చే డబ్బులతో అమ్మాయి పెళ్లి చేయాలని మనం అనుకున్నాం కదా. నువ్వేమంటావు మరి? అబ్బాయి వెళ్ళి 6 నెలలే అయింది కదండి. ఇప్పుడు ఒకవేళ దానికి సంబంధం కుదిరితే పెళ్లికి రమ్మంటే ఏమంటాడో. మరీ చెల్లెలు పెళ్లి కంటే అమెరికాలో ఉండడం ముఖ్యమని అనుకోడు లేవాడు. తప్పకుండా వస్తాడు. మీకంత నమ్మకం ఉంటే అలాగే కానిద్దాం. నువ్వేమంటావమ్మా గౌరీ? నాన్నగారు, నేను అన్నయ్య అమెరికా వెళ్ళినప్పటి నుంచి చూస్తున్నాను మీరిద్దరూ ఎంత ముభావంగా ఉంటున్నారో. ఇక నేను కూడా పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మీరు తట్టుకోగలరని నాకు అనిపించడం లేదు. కానీ మీ అన్నయ్య తిరిగి వచ్చేదాకా ఎదురు చూడ్డం ఎలా కుదురుతుంది తల్లి? 4 ఏళ్ల వరకు నీకు పెళ్లి చేయకుండా ఉండడం సరైన ఆలోచన కాదు. 4 ఏళ్ల తర్వాతైనా వాడు వస్తాడని నాకు నమ్మకం లేదు నాన్నగారు. అందుకే నా మనసులో ఉన్న ఓ ఆలోచన గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటి తల్లి అది? ఆరాటంగా అడిగారు ఆమె తల్లిదండ్రులు. మా స్కూల్లో ఈశ్వర్ అని నాతో పాటు పనిచేసే ఒక టీచర్. అతని పట్ల నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది. అలా అని ఈ రోజు వరకు మా మధ్య ఎప్పుడూ పెళ్లి ప్రస్తావన అనేది రాలేదు. నా మనసులోని ఆలోచనను ముందుగా మీకే చెప్తున్నాను. ఆయనకు ఎవ్వరూ లేరు. తను పెళ్లి చేసుకునే అమ్మాయి ఇంటికి ఇల్లరికం వెళ్తే తనకి కుటుంబం దొరుకుతుందని ఆశపడే వ్యక్తి అతను. మా పెళ్లి తర్వాత మేమిద్దరం ఇక్కడే ఉండడానికి మీరు ఒప్పుకుంటే అతను నాతో పెళ్లికి ఖచ్చితంగా ఒప్పుకుంటాడని నాకు నమ్మకం ఉంది. మంచి వ్యక్తి నాన్న, ఒక్కసారి ఆలోచించండి. గౌరీ చెప్పింది విన్నాక వైదేహి, సీతారామయ్యలు ఆలోచనలో పడతారు. తమకు తెలిసిన వాళ్ళ ద్వారా ఈశ్వర్ గురించి అన్ని వివరాలు తెలుసుకుంటాడు సీతారామయ్య. అమ్మాయి చెప్పింది నిజమే వైదేహి. ఆ కుర్రాడు చాలా పద్ధతి గల వ్యక్తి. అతనికంటూ కుటుంబం లేదనే లోటు తప్ప మరే విషయంలోనూ తీసిపోడు. పైగా మనమ్మాయి కూడా అతన్ని ఇష్టపడుతుంది. ఈ సంబంధానికి సరే అనడమే మంచిదని నాకు అనిపిస్తుంది. మీ మాటే నా మాట అండి. మీరు సరే అనడానికి ఎంత ఆలోచిస్తారో నాకు తెలుసు. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకొని తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కూతురికి చెప్తారు. గౌరీ చాలా సంతోషిస్తుంది. మరుసటి రోజు ఈశ్వర్తో ఈ విషయం గురించి మాట్లాడుతుంది. ఏంటి గౌరీ టీచర్ మీరనేది? మనం పెళ్లి చేసుకోవడానికి, నేను ఇల్లరికం రావడానికి మీ వాళ్ళని ఒప్పించారా? అవును ఈశ్వర్ సార్. మీ మనసులో మాట చెప్తేనే ఇకపై ఏం చేయాలనేది ఆలోచించవచ్చు. దేవతే దిగొచ్చి వరమిస్తానంటే కాదనేంత గొప్పవాడిని కాదు నేను. ఆహా, అవునా? నా మనసుకు నచ్చిన అమ్మాయి నా కల నిజం చేస్తా అంటుంది. ఇంకా ఆలోచించేదేముంది చెప్పు. అలా అందరి అంగీకారంతో గౌరీ ఈశ్వర్ల పెళ్లి నిశ్చయించారు. గౌరీ ఊహించినట్టుగానే పెళ్లికి రావడానికి విష్ణు నిరాకరించాడు. వీలు కాదంటూ సాకు చూపించాడు. అయినా సరే పెళ్లి వాయిదా వేయలేదు సీతారామయ్య. కూతురి పెళ్లి ఘనంగా చేయించాడు. కొద్ది రోజుల్లోనే ఈశ్వర్ వాళ్ళ కుటుంబంతో బాగా కలిసిపోతాడు. ఉదయాన్నే లేచి మామగారితో కలిసి వాకింగ్కి వెళ్ళేవాడు. తిరిగి వచ్చాక భార్యకి వంటగదిలో సాయం చేసేవాడు. సరుకులు తేవడం, మార్కెట్కి వెళ్ళడం, ఇలా అన్ని పనుల్లోనూ భాగం పంచుకునేవాడు. మామగారి పెన్షన్ నుంచి ₹1 కూడా తీయకుండా ఇంటి ఖర్చులు, డబ్బు పొదుపు అన్నీ తన జీతం, తన భార్య జీతం నుంచే చూసుకునేవాడు. అల్లుడిననే గర్వం ఏమాత్రం చూపించకుండా అత్తమామల్లోనే అమ్మానాన్నల్ని చూసుకునేవాడు. అల్లుడు గారు, మామయ్య చెప్పండి. మీరు ఇల్లరికం అల్లుడుగా ఎందుకు వెళ్ళాలనుకున్నారో
ఈ 2 నెలల్లో మీ ప్రవర్తన చూసి నాకు బాగా అర్థమైంది. అయిన వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టడంలో ఉండే ఆనందమే వేరు. ఆ ఆనందం పొందడానికే కదా ఇల్లరికం రావాలని కోరుకున్నారు. అవును మావయ్య. పొద్దున్న లేస్తే నా బట్టలు నేనే ఉతుక్కొని, నా తిండేదో నేనే వండుకొని, ఒంటరిగా తిని, ఒంటరిగా నిద్రపోతూ, మాట్లాడడానికి ఏ తోడూ లేక ఒక్కడినే ఉన్న రోజులు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. సినిమాల్లో తల్లి ఉదయాన్నే పిల్లల్ని నిద్రలేపి, తలంటు పోసి, హడావిడిగా బయటికి వెళ్తున్నప్పుడు బలవంతంగా 4 ముద్దలు కలిపి కొడుక్కు తినిపించే సన్నివేశాలు ఏవైనా చూసినప్పుడు నేను ఎంత తమాయించుకున్నా నా కళ్ళు కన్నీళ్లతో తడిసిపోయేవి. అవన్నీ చేయడానికి నాకు అమ్మ లేదు. తప్పు చేస్తే మందలించడానికి, ఏదైనా సమస్యొస్తే తీర్చడానికి, నేనున్నాను కదా అనే ధైర్యం చెప్పడానికి కన్నతండ్రి లేడు. ఎప్పుడైనా జ్వరం వచ్చినా ప్రేమగా నా తల మీద చెయ్యి నిమిరి తగ్గిపోతుందిలే అని ఓదార్చే మనిషి కూడా లేడు. ఆ బాధ వర్ణనాతీతం మావయ్య. ఇప్పుడు చూడండి, ఉదయం లేస్తే నన్ను పలకరించడానికి మీరున్నారు. నచ్చినవి వండి పెట్టడానికి అత్తయ్య గారున్నారు. నాకు చిన్న దెబ్బ తగిలినా ఏమైందంటూ మీరంతా పరిగెత్తుకుంటూ వస్తారు. కాస్త ఆరోగ్యం బాగా లేకపోయినా అది తిను ఇది తిను అని హాస్పిటల్కి వెళ్దామని హడావిడి చేస్తారు. ఇవన్నీ నేను చిన్నప్పటి నుంచి ఎంత మిస్ అయ్యానో తెలుసా? ఈశ్వర్ మాటలకి సీతారామయ్య కళ్ళు చెమ్మగిల్లాయి. మీరు కోరుకున్న ఈ సంతోషం మీకు జీవితాంతం ఉంటుంది అల్లుడు గారు, నాది హామీ అంటూ అల్లుడికి మాట ఇచ్చాడతను. ఇదే మావయ్య నాకు నచ్చలేదు. ఇప్పుడు ఏమైంది అల్లుడు గారు? మీరు పెద్దవాళ్ళు కాబట్టి నేను మర్యాద ఇవ్వడంలో న్యాయం ఉంది. కానీ మీరు మాట్లాడితే నన్ను గారు అని మీరు అని పిలుస్తుంటే పరాయివాడిని చేసినట్టుగా అనిపిస్తోంది. మీరు నన్ను ఈశ్వర్ అని ఏకవచనంతో పిలిస్తేనే ఇది నా కుటుంబం అనే భావన, సంతృప్తి నాకు పూర్తిగా కలుగుతాయి. సరే ఈశ్వర్, ఇక నుంచి అలాగే చేద్దాం. అప్పటిదాకా కొడుకు తమకు దూరంగా ఉన్నాడని ప్రతిరోజు బాధపడేవారు వైదేహి సీతారామయ్య దంపతులు. కానీ ఈశ్వరి ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఇంట్లో పరిస్థితులే మారిపోయాయి. సందడి బాగా పెరిగిపోయింది. ఒక్కరోజు సెలవొచ్చినా వాళ్ళు నలుగురు కలిసి బయటికి వెళ్ళి సరదాగా గడిపేవాళ్ళు. నెమ్మది నెమ్మదిగా విష్ణు కోసం బెంగపడడం తగ్గించారు వాళ్ళు. అతనికి ఇండియాకి తిరిగి రావడం నిజంగానే ఇష్టం లేదని అర్థం చేసుకొని తమ మనసుకు సర్ది చెప్పుకున్నారు. 2 సంవత్సరాల తర్వాత గౌరీ ఈశ్వర్లకు కవల ఆడపిల్లలు పుట్టారు. దాంతో ఆ ఇంట్లో సంతోషం ఇంకా రెట్టింపైంది. పిల్లలు పుట్టి 15 రోజులు కావస్తోంది. బారసాలకి ముందే వీళ్ళ పేర్లు నిర్ణయించాలి కదా. అమ్మాయి గౌరీ, ఈశ్వర్ ఇలా రండి. ఏంటమ్మా మీరు ఇన్ని రోజులైనా పిల్లలకు పేర్లు పెట్టకపోతే ఎలాగా? అవును నాన్న, నేను కూడా అదే అంటున్నాను. కానీ మీ అల్లుడే ఏ సమాధానం చెప్పడం లేదు. ఏ పేరు చెప్పినా ఏదో ఒక వంక పెడుతున్నారు అంది గౌరీ. సరిపోయారు ఇద్దరికిద్దరు. ఏవండి, మీరే వీళ్ళకి మంచి పేర్లు ఆలోచించండి అంది వైదేహి. అవును మావయ్య, మీరేవైనా పేర్లు ఆలోచించండి. నా మనసులో 2 పేర్లున్నాయి, చెప్తాను అన్నాడు సీతారామయ్య. ఒకరికి చాందిని అని, ఇంకొకరికి నందిని అని పేరు పెడదాం. మావయ్య, పేర్లు అద్దరిపోయాయి. అవును నాన్న, నిజంగానే చాలా బాగున్నాయి. అలా వాళ్ళకి పుట్టిన కవల పిల్లలకి చాందిని నందిని అనే పేర్లను ఖాయం చేసుకొని గ్రాండ్గా బారసాల జరిపించారు. ఆ తర్వాత రోజులు నెలలు గడుస్తూ పోయాయి. పిల్లలిద్దరి బోసినవ్వులతో ఇల్లంతా ఆనందం నిండిపోయింది. చూసావా వైదేహి, అల్లుడి రాకతో మన ఇంట్లోకి సందడొచ్చింది. ఇప్పుడు మన మనవరాళ్ల రాకతో ఇంట్లో వెలుగులు నిండిపోయాయి. అవునండి, మన అబ్బాయి అమెరికా వెళ్ళిపోయాక ఇల్లంతా బోసిపోయినట్లుగా అనిపించింది నాకు. కానీ గౌరీ పెళ్లితో మన ఇంటికి కొత్త కళ వచ్చింది. ఇప్పుడు ఈ చిట్టి తల్లులు పుట్టాక అసలు రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా అర్థం కావడం లేదు. ఇంతకీ తమరి పుత్రరత్నం రాత్రి ఫోన్ చేసినట్టున్నాడు కదా, ఏమంటున్నాడు? అవునండి, వాడెందుకో రాత్రి కాస్త దిగాలుగానే మాట్లాడాడు. వెళ్ళై 4 ఏళ్లు గడిచిపోయాయి. ఇంకా వాళ్ళకి పిల్లలు కూడా కలగలేదు. ఆ విషయంలోనే బాధపడుతున్నారో ఏమో.
వాడు ఎప్పుడు ఏది సరిగ్గా చెప్పాడు గనక. అయినా ఎవరికి ఎప్పుడు పిల్లలు పుట్టాలనేది దేవుడి నిర్ణయం. దానికి ఎవరేం చేస్తారు? ఇంకో వారం రోజుల్లో చాందిని నందినిలకు సంవత్సరం నిండిపోతుంది. వాళ్ళు పుట్టినప్పటి నుంచి మనల్ని ఏ ఖర్చు పెట్టనివ్వలేదు. కనీసం వాళ్ళ మొదటి పుట్టినరోజైనా మన డబ్బులతో ఘనంగా చెయ్యాలి వైదేహి. సరేనండి, మీరెలా అంటే అలాగే. అలా వాళ్ళు నిర్ణయించుకొని తమ అభిప్రాయాన్ని గౌరీ ఈశ్వర్లకు చెప్పారు. సరిగ్గా పుట్టినరోజు వేడుక జరుగుతున్న సమయంలో విష్ణువర్ధన్, శిరీష ఇంటికి వస్తారు. వాళ్ళని చూడగానే వైదేహి ఆనందంతో ఉప్పొంగిపోతుంది. నాన్న విష్ణు, శిరీష ఎలా ఉన్నారు? వస్తున్నట్లు ఒక్క మాట కూడా చెప్పలేదు. చెప్తే ఏంటి, చెప్పకపోతే ఏంటత్తయ్య? మేము లేకుండా మీరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు కదా, వెటకారంగా అంది శిరీష. అదేంటమ్మా అలా అంటావు? ఇవాళ పిల్లల పుట్టినరోజు, మీరు సరిగ్గా సమయానికి వచ్చారు. త్వరగా ఫ్రెష్ అయ్యి రండి. అత్తమామలుగా మీరే వాళ్ళనెత్తుకొని వేడుక పూర్తి చేయండి. అవును బావగారు, ఇంత ముఖ్యమైన రోజు మీరుంటే బాగుంటుందని మేమంతా అనుకున్నాం. ఇప్పుడు నిజంగానే వచ్చారు. అందరం కలిసి ఫంక్షన్ ఆనందంగా జరుపుకోవచ్చు. విష్ణు ఏమీ మాట్లాడలేదు. ఫంక్షన్ అయ్యేంత వరకు ఓపిక పట్టి ఆ తర్వాత తమ ఆకస్మిక రాకకు కారణం చెప్తాడు. సడన్గా రిసెషన్ అని చాలా మందిని ఉద్యోగాల నుంచి తీసేశారు నాన్న. అందుకే తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. అయ్యో అవునా? పోనీలేరా, ఇక్కడే ఏదైనా మంచి ఉద్యోగం దొరుకుతుందిలే, బాధపడకండి. వైదేహి, మనిద్దరి పడక హాల్లోనే వెయ్యి. అబ్బాయి కోడలు మన గదిలో ఉంటారు. సరేనండి. ఓ వారం 10 రోజుల వరకు అంతా సాదాసీదాగానే సాగింది. విష్ణు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించి అతను ఊహించినంత కాకపోయినా ఓ స్టార్టప్ కంపెనీలో ఉద్యోగం అయితే దొరికింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కూడా లేకపోతే విలువుండదు అని మనసులో అనుకొని ఇంట్లో వాళ్లతో తనకి ఉద్యోగం వచ్చిన విషయం చెప్పాడు. విష్ణు వాళ్ళు వచ్చాక అత్తమామలు అలా హాల్లో పడుకోవడం ఈశ్వర్కి నచ్చలేదు. గౌరీ, ఇంటి పక్కన కాస్త ఖాళీ స్థలం ఉంది కదా, అత్తయ్య మామయ్యల కోసం ఒక గది కట్టిద్దాం. మంచి ఆలోచనే అండి. వచ్చే నెల మనకి చీటీ ఉంది కదా, ఆ డబ్బులు తీసుకొని పని ప్రారంభిద్దాం అంది గౌరీ. కానీ విష్ణు, శిరీషల ఆలోచనలు వేరేలా ఉన్నాయి. మామయ్య గారు ఇంట్లో 2 బెడ్రూమ్స్ మాత్రమే కట్టించారు. ఎందుకంటే వాళ్ళ కోసం ఒకటి, మీకోసం ఒకటని. మధ్యలో మీ చెల్లెలు, బావగారు వచ్చి ఈ ఇంట్లో సెటిల్ అవ్వడం ఏంటో నాకేమీ అర్థం కావడం లేదు. ఇలాగే సాగితే ఇల్లు కూడా రేపు వాళ్ళ పేరు మీద రాసినా ఆశ్చర్యం లేదు అంటూ పెదవి విరిచింది శిరీష. అవును సిరి, వాళ్ళు ఇక్కడ ఉండడం నాకు కూడా నచ్చలేదు. కానీ పైకి అనలేం కదా వెళ్ళిపోమ్మని. మనం డైరెక్ట్గా వాళ్ళతో కాకుండా అమ్మా నాన్నలతో చెప్పి చూద్దాం. ఓ రోజు గౌరీ, ఈశ్వర్ ఇంట్లో లేని సమయం చూసుకొని విష్ణు, శిరీష వైదేహి, సీతారామయ్య దగ్గర కూర్చొని, నాన్న, నేను ఇంట్లో లేను కాబట్టి మీరు బావగారిని ఇల్లరికం తెచ్చుకున్నారు. కానీ ఇప్పుడు నేను తిరిగి వచ్చేసాను కదా, మన కోసం కట్టుకున్న గదులుండగా మీరు ఇలా హాల్లో పడుకోవడం ఏమీ బాగోలేదు. ఆడపిల్లన్నాక అత్తవారింటికి వెళ్ళాలి. వాళ్ళిద్దరూ వాళ్ళ బ్రతుకు వాళ్ళు చూసుకోవాలి కదా. ఇలా మన ఇంట్లోనే ఉంటే మనకి ఇబ్బంది కదా. అవును మావయ్య గారు, చూసే జనమైనా ఏమనుకుంటారు? అలా ఇల్లరికం రావడానికి అన్నయ్య గారు మాత్రం ఎలా ఒప్పుకున్నారో ఏంటో. పైగా కొడుకు కోడలికి చూసుకోవడం చేతకాక కూతుర్ని, అల్లుణ్ణి ఇంట్లో పెట్టుకున్నారని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఆ చెడ్డ పేరు మాకెందుకు? వాళ్ళిద్దరూ సంపాదించే వాళ్లే కదా. మంచి ఫ్లాట్ చూసుకొని మారిపోమ్మని చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. వాళ్ళ మాటలు విన్న తర్వాత వైదేహికి బాగా కోపం వచ్చింది. వాళ్ళని ఏదో అనబోయేలోపే సీతారామయ్య ఆమె చెయ్యి పట్టుకొని ఆపి, సరేనమ్మా, ఈ విషయం గురించి మేము ఆలోచిస్తాం. మీరు వెళ్ళి మీ పనులు చూసుకోండి అన్నాడు. ఏంటండి మీరు? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? వద్దు వద్దు అని బతిమాలినా వినకుండా పెళ్ళాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు వాడు. ఇప్పుడు ఉద్యోగం పోయిందని చెప్పా పెట్టకుండా తిరిగి వచ్చేసి ఇంటి మీద పెత్తనం చేలాయించాలని చూస్తున్నారు. అల్లుడు గారి ఇంటికి వచ్చుండకపోతే, గౌరికి పెళ్ళై అత్తవారింటికి వెళ్ళుంటే మన జీవితాల్లో ఇంత వెలుగుండేదా చెప్పండి? పేరుకు అల్లుడే అయినా కన్న కొడుకులాగా మన అవసరాలు చూసుకున్నాడు.
తన సంపాదనతో ఇల్లు నడిపిస్తున్నాడు. అలాంటి అల్లుడు గారిని బయటికి పంపమని అంటారా? నా రక్తం మరిగిపోతుందండి. నీకున్నపాటి ఆవేశం నాకు లేదా వైదేహి? కానీ మనం ఒక విషయం కూడా అర్థం చేసుకోవాలి. కొడుకు అల్లుడు కలిసి ఒకే ఇంట్లో ఉండడం అనేది సాధ్యపడే పని కాదు. ఏనాటికైనా గొడవలు పెరిగే అవకాశం ఉంది. మన కడుపున పుట్టినందుకు మన కొడుక్కి కూడా ఎంతో కొంత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారం రేపు నేను అందరి ముందు చెప్తాను అన్నాడు సీతారామయ్య. మర్నాడు ఇంటి సభ్యులందరినీ హాల్లోకి పిలిచి, విష్ణు, ఈశ్వర్, నేను చెప్పేది పూర్తిగా వినండి. మధ్యలో ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు. మాకు ఒక గది, విష్ణుకి ఒక గది సరిపోతాయనే ఆలోచనతోనే నేను ఈ ఇల్లు కట్టించాను. కాబట్టి ఇంటి మీద నా కొడుక్కి పూర్తిగా హక్కు ఉంటుంది. అందుకే ఈ ఇంటి బాధ్యత తనకే అప్పగించేస్తున్నాను. ఇక్కడ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఒక అపార్ట్మెంట్లో డబల్ బెడ్రూమ్ రూమ్ ఫ్లాట్ ప్రస్తుతానికి ఈశ్వర్ పేరు మీద అద్దెకు తీసుకున్నాను. అంటే గౌరీ వదిన, ఈశ్వర్ అన్నయ్యలు అక్కడికి మారిపోతారా మావయ్య? ఆసక్తిగా అడిగింది శిరీష. నిజమా మావయ్య, మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా అంటూ బాధపడ్డాడు ఈశ్వర్. పూర్తిగా వినమని చెప్పాను కదా. ఈ ఇంట్లో ఒక గది మా సొంతం కాబట్టి మాకు సంబంధించిన జ్ఞాపకాలు, వస్తువులు కొన్ని అందులో ఉంటాయి. ఆ గదికి తాళం వేసేస్తాం. మిగిలిన ఒక గది, హాలు, కిచెన్ విష్ణు, శిరీష మీరే వాడుకోండి. అదేంటి నాన్న, గదికి తాళం వేయడం ఎందుకు? ఎందుకంటే కేవలం గౌరీ, ఈశ్వర్ మాత్రమే ఇల్లు మారడం లేదు. వాళ్ళతో పాటు మేం కూడా వెళ్ళిపోతాం. ఈ ఇల్లు నీకు అప్పగిస్తున్నాను కదా అని దీన్ని నీ పేరున రాయడం లేదు. నేను బ్రతికున్నంత వరకు ఇల్లు నా పేరునే ఉంటుంది. నిజంగా మాకెప్పుడైనా ప్రాణం మీదికొస్తే దీన్ని మేము అమ్మేయొచ్చు కూడా. నువ్వు అడ్డు చెప్పడానికి లేదు. అలా ఎందుకు నాన్నగారు? మీరు వెళ్ళిపోవడం ఎందుకు? చెల్లి, బావగారు వెళ్తారు కదా. స్వార్థపరుడా, చదువు పేరుతో కొన్నాళ్ళు, ఉద్యోగం పేరుతో కొన్నాళ్ళు ఎప్పుడు నువ్వు ఇంటి బయటే ఉన్నావు. మా బాధ్యత తీసుకోవడానికి ఎప్పుడు సిద్ధపడలేదు. ఎక్కడి నుంచో వచ్చిన నా అల్లుడు నన్ను, మీ అమ్మని కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూసుకున్నాడు. మాతో కలిసి బతకడంలోనే సంతోషం ఉంది అనుకున్నాడు. అలాంటి వాణ్ణి ఇంటి నుంచి బయటికి పంపేయమని అడిగావు నువ్వు. సరే, నిన్ను కన్నందుకు నీకోసం ఎంతో కొంత చేయాలి కాబట్టి ఈ ఇల్లు నీకు వదిలేస్తున్నాను. నన్ను, మీ అమ్మని తమ పిల్లలతో సమానంగా చూసుకున్న నా కూతురు, అల్లుడి దగ్గరే మేము జీవితాంతం ఉంటాం. నా నుంచి కానీ మీ అమ్మ నుంచి కానీ ఇకపై మీరు ఏమీ ఆశించడానికి వీల్లేదు అని చెప్పి ముగించాడు సీతారామయ్య. గౌరీ, ఈశ్వర్ల కళ్ళు ఆనందంతో చెమ్మగిల్లాయి. తమ పెళ్లైనప్పటి నుంచి కలిసున్న ఇంటిని వదిలి వెళ్ళడానికి వైదేహి, సీతారామయ్యల మనసుకు కష్టంగా ఉన్నా సరే కూతురు, అల్లుడితో పాటు గడప దాటి అద్దెకి తీసుకున్న ఫ్లాట్కి వెళ్ళిపోయారు. ఈశ్వర్ నెమ్మదిగా డబ్బులు దాచి కొద్ది సంవత్సరాల్లోనే తాము అద్దెకు ఉంటున్న ఫ్లాట్ను కొనుక్కుంటాడు. ఆస్తి నా కొడుకు మిగిల్చి బాధ్యతను నీకు పంచానని నా మీద నీకు కోపం లేదు కదా అల్లుడు? అయ్యో మావయ్య, అవేం మాటలు. నా మనసేంటో మీకు తెలిసే కదా. కన్న కొడుకును కూడా కాదని మీరు నాతో పాటు వచ్చారు. మళ్ళీ ఇలాంటి ప్రశ్న అడిగి నన్నెందుకు బాధ పెడతారు? తెలుసు ఈశ్వర్, ఇల్లరికపు అల్లుడంటే అత్తమామల మీద ఆధారపడి రోజులు గడిపేస్తాడని అనుకుంటారు చాలామంది. కానీ నిన్ను చూస్తే ఎవరికైనా ఆ అభిప్రాయం మారాల్సిందే. నిజమే నాన్న, మా ఆయన బంగారం అంటుంది గౌరీ. లేదు, నాకు ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చిన నా పెళ్ళామే నిజమైన బంగారం అంటూ మురిసిపోయాడు ఈశ్వర్. అలా వాళ్ళ మనసుని కష్టపెట్టే మనుషులకి దూరంగా మళ్ళీ వాళ్ళు కలిసి సంతోషంగా ఉన్నారు. కుటుంబం అంటే ఇలా ఉండాలి అని 10 మందికి ఆదర్శంగా ఉండేలా బ్రతికారు. కథ నచ్చితే వీడియో లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియపరచండి. అందరికీ ధన్యవాదాలు.